సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ పై కమిషనర్ ఖదీర్ పాషా ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఇంద్రమ్మ ఇళ్ల కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ ₹1,00,000 డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సులోచన అనే మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వైస్ చైర్మన్ డబ్బులు అడిగాడంటూ సదరు మహిళ ఆరోపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ దగ్గరికి మాకు ఇల్లు కావాలండి. పోతే ఆయన ₹1,00,000 పట్టుకొని రమ్మన్నాడు. ₹1,00,000 ఇక్కనే చేస్తావా సార్ అంటే ₹1,00,000 ఇక్కనే చేస్తా, అక్కడ సార్ తీయాలి, నాకు ఏమద్దు, నాకు నేను ₹1 తీసుకొని అన్నాడు. అంటే ఇక మా దగ్గర లేవని వచ్చింది. ఇల్లు కలిపి ఇల్లు చేసుకుని నేను అచ్చితాడు చేస్తా అని వైస్ చైర్మన్ అన్నాడు. వాస్తవంగా అన్నాడు. నేను అవాదమైతే కాదు, దేనికంటే దానికి నేను సిద్ధంగానే పైసలు అడిగిండు. మళ్ళా అందులో ₹1,00,000 అడిగించాను. పైసలు ఇస్తేనే పని అవుతుంది, నేను ఆ సార్లకు ఇవ్వాలన్నాడు. నేను నాతో కావాలి నేను అన్నా, సపరేట్ రిటర్న్ వస్తేనే ఎవరితోనైనా చేయించుకోని అన్నాడు. ఇక ఇంతే, ఎక్కువ మాట్లాడలేదు. నేను కూడా వెళ్ళాను.